నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో కాళ్ళు చేతుల్లో వణుకు ఎందుకు, తరచూ దప్పిక నివారించుకోండిలా, 10 కాలాలు పచ్చగా, ఇన్సులిన్ ఇకపై మాత్రల రూపంలో, ఇంకా హెల్త్ టిప్. వయసు పైబడిన వాళ్లలో ఒళ్లంతా వణుకు రావడం సహజమే. పార్కిన్సన్ అనే జబ్బు కారణంగా ఒళ్లంతా వణుకు పుట్టుకొస్తుంటుంది. అయితే వయసులో ఉన్న వాళ్లలోనూ వణుకు అనేది సమస్యగా మారితే, కాళ్ళు చేతులు అదే పనిగా వణుకుతుంటే, ఇలాంటి వణుకు వెనుక ట్రెమర్స్ అనే జబ్బు కారణంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. కాళ్ళు చేతుల్లో తీవ్రమైన వణుకును తెచ్చిపెట్టే ట్రెమర్స్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టీ కప్పు పట్టుకున్నా వణుకు, పేపర్ పట్టుకున్నా వణుకు, చేతితో రాద్దామంటే వణుకు, ఇలా ఏది పట్టుకున్నా ఏది చేద్దామన్నా వణుకు. అసలేంటి వణుకుడు సమస్య? మెదడులో బేసల్ గ్యాంగ్లియాలో ఉండే ఓ చిన్న భాగం సరిగా పనిచేయకపోవటం వల్ల డోపమైన్ అనే రసాయనం సరిగా విడుదల కాక ఈ వణుకుడు సమస్య వస్తుంది. వణుకుడు సమస్యలు పార్కిన్సన్స్ అని, ట్రెమర్స్ అని, కొరియా అని, డిస్టోనియాస్ అని ఇలా దాదాపు 10 రకాలున్నాయి. అందులో ట్రెమర్స్ ఒకటి. ట్రెమర్స్తో వచ్చే వణుకు 2 రకాలుగా ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు వచ్చే వణుకు ఒకటి కాగా, ఏ పని చేయకుండా ఉన్నప్పుడు వచ్చే వణుకు రెండోది. ట్రెమర్స్లోనే కొందరికి నడవటంలో ఇబ్బంది కావచ్చు, కొందరికి వినికిడిలో ఇబ్బంది రావచ్చు, కొందరిలో తల వారి ప్రమేయం లేకుండానే వణకటం, గొంతులో మాట వణకటం కూడా చూస్తూ ఉంటాం. కొందరిలో బ్యాలెన్సు, కదలికలకు సంబంధించిన వణుకు కూడా కనిపిస్తుంది. ఇలా అనేక రకాల ట్రెమర్స్ ఉంటాయి. ట్రెమర్, దీన్ని ట్రెమర్ అంటాం. చేతులు వణుకుతున్నాయి అనేదాన్ని ట్రెమర్ అంటాం. ట్రెమర్ సడన్గా మొదలైంది, చాలా సడన్గా మొదలైంది. ఇంతకుముందు నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, చాలా సడన్గా మొదలైంది. కొన్ని వారాల్లో, నెలల్లో విపరీతంగా పెరిగిపోతుంది, సివియర్గా వచ్చేస్తుంది, బాగా కనపడుతుంది. ఇంతకుముందు నేను ఒక్కడనే అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ప్రతి ఒక్కడు అడుగుతున్నాడు, ఏంటి చేతులు ఇలా వణిగిపోతున్నాయి? గ్లాస్ పట్టుకుంటే వణిగిపోతుంది, బఫేలో ప్లేట్ పట్టుకుంటే వణిగిపోతుంది, రాస్తున్నప్పుడు రాత తీరు కూడా మారిపోతుంది, చెయ్యి పెన్ పట్టుకునే తీరు కూడా మారిపోతుంది. ఇలాంటివి ఏమైనా ఉన్నాయి. సో న్యూరలాజికల్గా ఇంకేదైనా కనపడుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వచ్చి కలవాలి. అదర్ దాన్ ఈ టెన్షన్, యాంగ్జైటీ ఇవి కాకుండా రకరకాల జబ్బుల వల్ల మీకు ట్రెమర్ కనపడుతుంది. ట్రెమర్, చేతులు వణుకుతున్నాయి కాబట్టి ప్రతి కేసు పార్కిన్సన్స్ డిసీజ్ కాదు. ట్రెమర్కి సంబంధించి ట్రెమర్తో పాటు స్లోగా ఉంది, మనిషి స్లో అయిపోయారు, నడక స్లో అయిపోయింది, పనితీరు స్లో అయిపోయింది, ఆలోచన తీరు, రెస్పాన్స్, ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఇమీడియట్గా రెస్పాన్స్ రావట్లేదు, స్లోగా రెస్పాన్స్ వస్తుంది, మాట గొంతులో తేడా వచ్చేసింది, ఎక్స్ప్రెషన్ పలకట్లేదు, ముఖం మీద ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు, ఈవెన్ కళ్ళు ఆడుతుండేది కూడా వాళ్ళలో తేడా వస్తుంటుంది. నడుస్తున్నప్పుడు 2 చేతులు మనకు తెలియకుండానే ఈక్వల్గా మూవ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఒక సైడే మూవ్ బాగా చేస్తున్నారు, ఇంకో సైడ్ మూవ్ చేయట్లేదు. లేదా పిల్ రోలింగ్ లాగా ఏదో చేతిలో పట్టుకునేసేసి, ఒక పిన్ పట్టుకునేసేసి దాన్ని ఇలా తిప్పుతున్నట్టుగా ట్రెమర్ వస్తుంది. ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక అది పార్కిన్సోనిజం అయి ఉండొచ్చు. ట్రెమర్ పార్కిన్సోనిజంలో కొంచెం స్లోగా, కొంచెం కోర్స్గా, అంటే విపరీతంగా కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. మిగతా సైన్స్ అన్నీ రాకముందే, మీకు కనపడకముందే, అట్లీస్ట్ మాకైతే మీరు నడుస్తున్నప్పుడు కొన్ని చూసుకుంటాము, పని చేస్తున్నప్పుడు, రాస్తున్నప్పుడు కొన్ని చూసుకుంటాము. మీకు తెలియకముందే ట్రెమర్, పార్కిన్సోనియన్ ట్రెమర్ అనుకునేది స్పెసిఫిక్గా చాలా పక్కాగా టిపికల్ పార్కిన్సోనియన్ ట్రెమర్ అని చెప్పాలంటే పిల్ రోలింగ్ ట్రెమర్, అది కూడా చెయ్యి రెస్ట్లో ఉన్నప్పుడు, ఇది పార్కిన్సోనియన్ ట్రెమర్ కావచ్చు. మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా శరీరంలోని వివిధ భాగాలలో వచ్చే కదలికలే ట్రెమర్స్. చాలా తరచుగా వచ్చే వణుకుడు సమస్యలకు ముఖ్య కారణాలు పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే నరాల సంబంధిత వ్యాధులు. ఇవి కాకుండా మత్తుమందులు సేవించే వారిలోనూ, మత్తు పానీయాలకు బానిసలైన వారిలోనూ, థైరాయిడ్ వ్యాధి ఉన్నవారిలోనూ, మానసిక ఆందోళన లేదా హిస్టీరియా వ్యాధిగ్రస్తుల్లో కూడా వివిధ లక్షణాలతో ఈ నరాల వణుకుడు సమస్య కనిపిస్తుంది. మెదడువాపు వ్యాధి వలన కానీ, కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ తర్వాత కూడా ఈ వ్యాధి రావచ్చు. ఈ వ్యాధితో బాధపడే వారి చేతుల్లో, తలలో వణుకుడు ప్రారంభమవుతుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు వణుకుడు ఎక్కువ అవుతుంది, కదలికలో, నిద్రలో తగ్గుతుంది.
పార్కిన్సోనియన్ ట్రెమర్ కాకుండా ఇంకా వేరే వాటిలో వేటిలో ట్రెమర్స్ రావచ్చు అంటే ఎసెన్షియల్ ట్రెమర్ కూడా పార్కిన్సోనిజం తర్వాత మేము రెండోది చూసేది ఎసెన్షియల్ ట్రెమర్ అంటే కొన్ని కేసెస్లో ఫ్యామిలీస్లో అంటే జన్యుపరంగా సంక్రమిస్తుంది, ఫ్యామిలీలో రన్ అవుతుంది. కొన్ని కేసెస్లో అది ఉండాల్సిన అవసరం లేదు, అంటే పెద్దవాళ్లకు ఉన్నది పై జనరేషన్స్ వాళ్ళకు ఉంది అనేది అవసరం పడదు. ఎసెన్షియల్ ట్రెమర్కి పార్కిన్సోనియన్ ట్రెమర్కి తేడా ఎలా చెప్తామంటే ఎసెన్షియల్ ట్రెమర్ ఒక పోస్చర్లో బాగా కనబడుతుంది. అంటే మనం కాఫీ గ్లాస్ పట్టుకున్నాం, వాటర్ బాటిల్ పట్టుకున్నప్పుడు తెలుస్తుంది, బఫే ప్లేట్ పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. దాంతోపాటు గొంతు ఇన్వాల్వ్ అవుతుంది, మెడ ఇన్వాల్వ్ అవుతుంది, వాయిస్లో కూడా ట్రెమర్ కనబడుతుంది. యూజువల్గా పార్కిన్సోనిజంలో గొంతు కానీ హెడ్ ట్రెమర్ కానీ అర్లీగా రావు. చేతుల వరకు మహా అయితే కాళ్ళ వరకు ట్రెమర్ ఉండొచ్చు తప్ప ఈ పార్ట్కి ట్రెమర్ వచ్చేస్తోంది, ట్రెమరే ప్రధానంగా కనబడుతోంది, మిగతా పార్కిన్సోనిజం లక్షణాలు కనబడడం లేదు అంటే ఎసెన్షియల్ ట్రెమర్ అయి ఉండొచ్చు. ఎసెన్షియల్ ట్రెమర్కి పార్కిన్సోనియన్ ట్రెమర్కి ఆ డిసీజ్కి సంబంధించి మందులు ఉంటాయి. చాలా సివియర్గా ఉంది, ఏం చేసినా మందులతో అసలు తగ్గట్లేదు, పేషెంట్ డిజేబుల్ అయిపోతున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు, నించోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, ట్రెమర్తో అసలు తన ఒరిజినల్ జాబ్ కుదరట్లేదు. దీనికి డిబిఎస్ చేయొచ్చు, డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్కి 2 ఏరియాస్ చూస్ చేసుకుంటాం, సబ్థాలమిక్ న్యూక్లియస్ కానీ జీపీఐ కానీ. సో ఒక సర్జరీ అయితే చేయొచ్చు, లేదంటే పాలిడాటమీ కొన్ని రేర్ కేసెస్లో చేస్తాం. సో సర్జికల్ ఆప్షన్స్ కూడా ట్రెమర్కి, డిజేబులింగ్ ట్రెమర్కి, రిఫ్రాక్టరీ ట్రెమర్కి అంటే మందులతో అవ్వట్లేదు, పేషెంట్కి చాలా ఇబ్బందిగా ఉంది, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దానికి సర్జికల్ ఆప్షన్స్ కూడా చూపిస్తాం. యాంగ్జైటీ, పార్కిన్సోనిజం, ఎసెన్షియల్ ట్రెమర్ ఇవి కాకుండా ట్రెమర్ సిస్టమిక్ డిసీజెస్లో కూడా కనపడవచ్చు. అంటే థైరాయిడ్ ఉన్నదనుకోండి, థైరోటాక్సికోసిస్ ఉంది, హైపర్ థైరాయిడిజం ఉంది, వాళ్ళలో ట్రెమర్ కనపడుతుంది. ఇది కాకుండా కొన్ని డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా, మినరల్ డెఫిషియన్సీస్ ఏమైనా, అంటే B12 లేకపోతే మెగ్నీషియం ఇలాంటి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా ట్రెమర్ కనపడుతుంది. సో ట్రెమర్ కేటగరైజ్ చేసుకుంటాము, ఎటుపోతోంది, పార్కిన్సోనియన్ సిండ్రోమా, లేకపోతే మూమెంట్ డిజార్డర్ వైపు వెళ్తోందా, లేకపోతే ఎగ్జాజరేటెడ్ ఫిజియోలాజికల్ ట్రెమరా. అంటే ఫిజియోలాజికల్ ట్రెమర్ అంటే అందరికీ ఉంటుంది, అది యాంగ్జైటీ స్టేజ్లో పెరుగుతుంది. సో ఇటువైపు వెళ్తోందా, ఆర్థోస్టాటిక్ ట్రెమరా, నించున్నప్పుడే బాగా కనబడుతోందా, రెస్ట్లో తెలుస్తోందా, పోస్చర్లో తెలుస్తోందా, దీన్ని బట్టి డివైడ్ చేసుకొని దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ వెళ్తాయి. ఇదేది కాకుండా న్యూరోపతిక్ ట్రెమర్ అని కూడా ఇంకొకటి ఉంటుంది. న్యూరోపతిక్ ట్రెమర్ అంటే ఏంటంటే ఈ చేతులకు సంబంధించి నర్వ్కి సంబంధించి డిసీజ్ ఉన్నా, లేకపోతే ఈ కండలకి సంబంధించి నర్వ్ సప్లై సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు కూడా మీకు న్యూరోపతిక్ ట్రెమర్ చేతుల్లో కనపడవచ్చు. కొన్ని కేసెస్లో మందులు కొన్ని నెలలు ఇస్తాము, ఆ తర్వాత తగ్గించుకుంటూ వెళ్ళిపోతాం. మిగతా వాటికి మాత్రం దానికి జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కొన్ని జెనెటిక్ డిసీజెస్ కూడా ఉంటాయి ఉట్టి ట్రెమర్తో. ట్రెమర్ బ్యాలెన్స్ లేకపోవడం, ట్రెమర్ మయోక్లోనస్ ఝట్కాలు రావడం, ట్రెమర్ పార్కిన్సోనిజం కలిపి జన్యుపరంగా చిన్నప్పుడే అంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు ఈ లోపల వచ్చే ట్రెమర్, డిస్టోనియా మయోక్లోనస్తో పాటు ట్రెమర్ రావచ్చు. లేకపోతే బ్యాలెన్స్ లేకుండా ఈ ట్రెమర్ కొన్ని సిండ్రోమ్స్లో, జన్యుపరంగా వచ్చే సిండ్రోమ్స్లో రావచ్చు. వీటన్నింటికి ఏంటంటే ఎవాల్యుయేషన్ వేరు, డైరెక్ట్గా జెనెటిక్స్ కూడా కొన్ని కేసెస్లోకి తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత సిమ్టమ్ తగ్గడానికి మాత్రమే మందు ఇవ్వగలం. మోస్ట్ ఆఫ్ ద ట్రెమర్స్ 100% నేను నార్మల్ చూపిస్తాను మిమ్మల్ని మందులతోనో ఆపరేషన్తోనో అనేది 100% కాదు, కానీ నియర్ నార్మల్ మీ యాక్టివిటీ వరకు తీసుకురాగలుగుతాం. మోస్ట్ కేసెస్ మీ యాక్టివిటీ వరకు తీసుకురాగలుగుతాం, కొన్ని కేసెస్ కి తగ్గించగలుగుతాం, కానీ కంప్లీట్గా నార్మల్సీ చూపించడం అనేది కుదరదు. వణుకుడు లేదా ట్రెమర్స్కు చికిత్స కింద మందులు వాడతారు. అయితే ఈ మందుల్ని దీర్ఘకాలం పాటు వాడాల్సి ఉంటుంది. రోజు ఫిజియోథెరపీ చేయటం వల్ల కూడా మంచి ఉపశమనం ఉంటుంది. బొటాక్స్ ఇంజెక్షన్లను కూడా వణుకుడును తగ్గించేందుకు వాడుతూ ఉంటారు. బ్రెయిన్ స్టిమ్యులేషన్ థెరపీ లాంటివి కూడా వాడుతూ ఉంటారు. ఎండలు మండిపోయే వేసవి కాలంలో తీవ్రమైన వేడి, ఉక్కపోతల మూలంగా దాహంతో మనకు తరచూ దాహం వేస్తూ ఉంటుంది. నీళ్ళు ఎంతగా తాగుతున్నా ఒక పట్టాన దాహం తీరదు. దప్పికతో నాలుక పిడుచుకట్టుకుపోతూ ఉంటుంది. వేసవిలో మనకు పెద్ద సమస్యగా పరిణమించే ఈ అతి దాహానికి ఎలా అడ్డుకట్ట వేయాలి, దాహార్తిని తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో నీళ్లెంతగా తాగుతున్నా ఒక పట్టాన దాహం తీరదు. మళ్లీ దాహం వేస్తూ నాలుక పిడచకట్టుకుపోతుంటుంది. ఇలాంటప్పుడు అతిదాహం తగ్గడానికి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. యాలకులు, అతిమధురం, ఉసిరిక పొడి, మిరియాలు, పంచదార బాగా కలిపి రోజుకు 2 సార్లు 1 స్పూన్ చొప్పున నిత్యం తీసుకుంటూ ఉంటే దప్పిక తీరి మంచి ఉపశమనంగా ఉంటుంది.
అలాగే కొన్ని చలువ మిరియాలను నోటిలో వేసుకుని చప్పరిస్తూ ఉన్నా అతిదాహం తగ్గుతుంది. ధనియాలను కషాయంగా కాచి దానిలోకి తగినంత పంచదార కలుపుకొని తాగితే దాహార్తి తగ్గుతుంది. ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష కలిపి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగుతుంటే అతిదాహం సమస్యగా మారదు. చల్లని నీటిలో కాస్త పంచదార, నిమ్మరసం కలిపి తీసుకున్నా దాహం ఇట్టే తీరిపోతుంది. రోజు పచ్చటి ఆకుకూరలు, కాయగూరలు తింటే ఎంతో ఆరోగ్యకరమని మనందరికీ తెలుసు. కానీ ఆకుపచ్చవే కాదు, పసుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని చెబుతారు నిపుణులు. పసిడి వర్ణంలో తళతళ మెరిసే పండ్లు, కూరగాయలన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడటంలో నిజంగా బంగారమే. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ అని కూడా పిలుస్తారు. విటమిన్ సితో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే పచ్చటి పండ్లు, కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు పచ్చని పండ్లు, కూరగాయల్లోని రంగుకు కారణం వాటిలోని కెరటోనాయిడ్లు. ఈ పిగ్మెంట్ కారకాలు రంగుతో పాటు ఎన్నో ప్రయోజనాల్ని అందిస్తాయి. బీటా కెరటిన్ రూపంలో ఉండే ఈ వర్ణద్రవ్యం మనం తిన్నాక శరీరంలో ఏ విటమిన్ గా మారిపోతుంది. అందుకే ఏ విటమిన్ రిచ్ గా చెప్పే బొప్పాయి, మామిడి, క్యారెట్, ఎల్లో క్యాప్సికం లాంటివి తినడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. ఇంకా రోగ నిరోధకత కూడా బాగుంటుంది. ఊపిరితిత్తులు, మూత్రపిండాల పనితీరు కూడా సజావుగా ఉంటుంది. శరీర భాగాల్లో తలెత్తే ఇన్ఫ్లమేషన్ లేదా మంటని తగ్గించేందుకు ఈ పసుపచ్చని పదార్థాలు ఎంతో సహాయపడతాయి. చర్మంపై గాయాల్ని ఇవి త్వరగా మాన్పుతాయి. సూపర్ ఫుడ్స్ గా పిలిచే వీటిని తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా అందుతుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. గుండె జబ్బులొచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. పసుపు రంగులో లభించే అరటిపండుతో మనకు విటమిన్లతో పాటు పొటాషియం కూడా అధికంగా లభిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో అవసరమైన విటమిన్ సికి ఎల్లో సూపర్ ఫుడ్స్ పెట్టింది పేరు అని చెప్పొచ్చు. కమలాలు, నిమ్మకాయలు, పైనాపిల్, క్యారెట్లతో చర్మ సమస్యలు రావు. వీటిని తీసుకోవడం వల్ల కొలాజిన్ ఉత్పత్తి పెరిగి చర్మం మెరిసిపోతుంది. ఇంకా ఈ విటమిన్ హృద్రోగాలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకుంటుంది. కమలా పండులోని పాలిఫినాల్స్ వైరల్ ఇన్ఫెక్షన్లని రానియవు. అందుకే తరచూ జలుబు, జ్వరంతో బాధపడే వాళ్ళకి ఇవి ఎంతో మేలు చేస్తాయి. చిలకడ దుంపతో పాటు క్యారెట్లలోని బీటా కెరోటిన్ వృద్ధాప్య ఛాయల్ని త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. నిత్యం 2 ఎల్లో కివీ పండ్లను తింటే శరీరంలోని అధిక కొవ్వు తగ్గిపోతుంది. బంగారు వర్ణంలో నోరూరించేవి తీసుకోవడం వల్ల అధిక పీచు, ప్రోటీన్లు, ఇంకా కాపర్, పొటాషియం లాంటి ఖనిజాలు అందుతాయి. అంతేకాదు ఇది రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. టొమాటో, వంకాయ, క్యాప్సికం, బీన్స్, కాలీఫ్లవర్, యాపిల్, కివి, పుచ్చకాయ, డ్రాగన్ ఫ్రూట్ లాంటివి ఇవాళ పసుపు ఛాయతో దొరుకుతూ ఎన్నో పోషకాల్ని అందిస్తున్నాయి. ప్రకాశవంతమైన ఈ పసుపు రంగు సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. అందుకే ఈ పదార్థాల్ని తీసుకోవడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అరటి, బొప్పాయి లాంటి ఏడాది పొడవునా దొరికే పండ్ల దగ్గర నుంచి వేరువేరు సీజన్లలో మాత్రమే అందుబాటులో ఉండే మామిడి, కమలాల వరకు రకరకాల పసుపు రంగు పండ్లను, దోసకాయ, క్యాప్సికం లాంటి ఎల్లో కలర్ కూరగాయల్ని రోజూ తినే ఆహారంలో చేర్చుకున్నామంటే ప్లేటే కాదు, మన ఆరోగ్యము కలర్ఫుల్ గానే ఉంటుంది. ఇన్సులిన్ అనగానే మనందరికీ పొట్టపై గుచ్చుకునే ఇంజెక్షనే గుర్తుకొస్తుంది. మందులతో అదుపులోకి రానప్పుడు మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి డాక్టర్లు ఇన్సులిన్ను సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఇన్సులిన్ అనేది కేవలం సూది మందు రూపంలోనే మనకు అందుబాటులో ఉంది. దీంతో ప్రతిరోజు సూదిపోట్ల బాధలు తప్పడం లేదు. అయితే ఇకపై ఇంజెక్షన్ బాధలేవి ఉండవని, ఇన్సులిన్ను ఇంచక్క మాత్రల రూపంలో తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఇన్సులిన్ మాత్రల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇన్సులిన్ కథ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? అసలు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్, ఒక మాంసకృతులు. మనం తీసుకునేటువంటి ఆహారంలో పిండి పదార్థం, కొవ్వు పదార్థంతో పాటు ఉండే మాంసకృతులు ఉంటాయి కదా, ప్రోటీన్స్, అలాంటిదే అనమాట ఇన్సులిన్ అనేది. హార్మోన్ అది. కాబట్టి మనం తీసుకోగానే ఏమవుతుందంటే నోట్లోనే, మన నోటి ద్వారా తీసుకున్నట్లయితే నోట్లోనే ఉన్నటువంటి ఎన్నో రకాల ఎంజైమ్స్ ఉంటాయి నోట్లో. మన ప్రోటీన్ని కరిగించడానికి నోట్లో కూడా చాలా ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. నోట్లోనే అది కరగడం మొదలవుతుంది. కొంచెం లోపల జీర్ణాశయం వరకు వెళ్ళినట్లయితే ఆ లోపల యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. మన యాసిడ్ pH అంటాం. ఆమ్ల పదార్థాలు బాగా ఎక్కువగా ఉంటే మనం తీసుకున్నటువంటి ఆహారం తొందరగా జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి యాసిడ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్రోటీన్ని కరిగించడానికి పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా
మనం ఆహారం ద్వారా ఏమి తీసుకున్నా లేదా ఇన్సులిన్ని నోటి ద్వారా తీసుకున్నా కూడా వాటిని కరిగించడానికి ప్రయత్నిస్తాయి అన్నమాట. చాలా వరకు ప్రోటీన్ని కరిగించేస్తాయి. జీర్ణాశయం నుంచి కిందకి మన చిన్న ప్రేవుల్లోకి వెళ్ళేసరికి అక్కడ ప్రోటీయేజెస్ అంటారు. అంటే ప్రోటీన్ని విడదీసి ఎమైనో ఆమ్లాలుగా చేసేటువంటి ప్రభావవంతమైనటువంటి ఎంజైమ్స్ చాలా ఉంటాయి. కొన్ని వందలు మనకు తెలిసినవి ఉన్నాయి, మనకు తెలియనివి కొన్ని వేలు లక్షలు కూడా ఉండొచ్చు ఎంజైమ్స్. వీటన్నిటిని ప్రోటీయేజెస్ అంటాం. ఇవి ప్యాంక్రియాస్ గ్రంథిలోంచి కూడా వస్తాయి, ఇటు పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్లోంచి వస్తాయి. ఇదంతా కాకుండా మన చిన్న ప్రేవుల గోడలన్నిటి నుంచి, చిన్న ప్రేవులైనా పెద్ద ప్రేవులైనా గోడలన్నిటిలోంచి రకరకాల ప్రోటీన్స్ వస్తాయన్నమాట. వాటన్నిటి యొక్క వాటి అవసరం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలోని మాంసకృతుల్ని పూర్తిగా ఎమైనో ఆమ్లాలుగా దాన్ని విభజించి ఇక అది ఇన్సులిన్ రూపంలో దాని ప్రభావం కనిపించకుండా చేస్తాయన్నమాట. మాత్రల రూపంలో ఇన్సులిన్ ఇవ్వడానికి వెనుక ఎదురవుతున్న అవరోధాలేంటి? ఇన్సులిన్ ఏ రూపంలో అయితే మనం నోటి ద్వారా తీసుకున్నామో అదే రూపంలో చిన్న ప్రేవుల వరకు వెళ్ళి అక్కడ దాని లోపల ఇన్సులిన్ ఏమాత్రం మార్పు చెందకుండా విడుదలైనట్లయితే అక్కడ కూడా మరొక అడ్డంకి ఉంది. ఇప్పుడు ఇంటెస్టినల్ ఎపిథీలియం అని మన చిన్న ప్రేవులకి పై పొరలో ఉండేటువంటి ఎపిథీలియల్ సెల్స్ కణాలు చాలా గట్టిగా ఒకదానికొకటి చాలా గట్టిగా అమర్చబడి ఉంటాయి. పొరలన్నీ అమర్చబడి ఉంటాయి. వాటి మధ్యలోంచి ఆ కణాల మధ్యలోంచి లోపలికి ఎటువంటి పదార్థం వెళ్ళడానికి అవకాశం లేకుండా అవన్నీ అడ్డం ఉంటాయి అన్నమాట. అది కాకుండా దాని మీద మ్యూసిన్ పొర ఉంటుంది. ఈ పొరలన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళడానికి కూడా కష్టం. కాబట్టి ఇన్సులిన్ అనేది రక్తంలోకి నేరుగా ప్రవహించకుండా ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించడానికి దాదాపు 30-40 సంవత్సరాలుగా భారతదేశంలో కూడా ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఇన్సులిన్ ను మాత్రల రూపంలో తీసుకువచ్చే దిశగా గతంలోనూ ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలేంటి? మొట్టమొదటిగా ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇన్సులిన్ మనం తయారు చేసి దాదాపు 120 యూనిట్లు ట్యాబ్లెట్ అనమాట. ఒక్కొక్క ట్యాబ్లెట్ దాన్ని రోజుకు 6 సార్లు వేసుకున్నట్లయితే మన శరీరంలోకి కొంతైనా ఇన్సులిన్ ప్రవహిస్తుందని చెప్పి ఆ రోజుల్లో చేశారు. ఇది అమెరికా దేశంలో ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు చేస్తే మనం భారతదేశంలో దాన్ని కూడా పరిశోధనలో వాడుకుని చూసాం. అయితే ఏంటంటే దాదాపు 500-600 యూనిట్ల ఇన్సులిన్ వరకు మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఆ కంపెనీ వాళ్ళు ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి దాంట్లో అభివృద్ధి చేసుకుంటూ దాంట్లో కొత్త కొత్త విషయాలు కనుక్కుంటూ దానిలో పరిశోధనలు చేస్తున్నారు. ఇది కాకుండా రెండోది ఏంటంటే మన భారతదేశం సొంతంగా మన దేశంలో తయారయ్యేటువంటి ఇన్సులిన్ కంపెనీ వాళ్ళు దాదాపు వీళ్ళు కూడా 20 సంవత్సరాలుగా ఎలాగైనా సరే ఇన్సులిన్ని మనం ఈ నోట్లో కానీ కడుపులో కానీ జీర్ణాశయంలో కానీ చిన్న ప్రేవుల్లో కానీ పాడవకుండా వెళ్ళడానికి పెగిలేటెడ్ ఇన్సులిన్ అంటే పాలిఇథిలిన్ గ్లైకాల్ అనేటువంటి ఒక పదార్థాన్ని దానికి చుట్టూ పూసినట్లయితే ఆ ఇన్సులిన్ అనేది ఈ యాసిడ్ రెసిస్టెంట్ అంటే ఈ ఆమ్లాల వలన కరిగిపోకుండా ఉంటుంది, లోపల ప్రోటీన్ల వల్ల కూడా కరిగిపోకుండా ఉంటుంది. అది కాకుండా ఈ పెగిలేటెడ్ ఇన్సులిన్ ఇంటెస్టినల్ ఎపిథీలియం ఇంటెస్టినల్ కణాలు ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా అది లోపలికి గ్రహింపబడుతుంది అనమాట. అంటే అబ్జార్ప్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ఈ 3 రకాల అవరోధాలని అధిగమించి ఈ కొత్త రకం ఇన్సులిన్ తయారు చేశారు. ఇది కూడా దాదాపు 20 సంవత్సరాల క్రితం తయారు చేశారు. భారతదేశంలోని ఎన్నో పట్టణాల్లో ఇన్సులిన్ యొక్క ప్రయోగాలు జరిగాయి. అంటే చాలామందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా ఇన్సులిన్ ఇచ్చి ఈ నోటి ద్వారా ఇన్సులిన్ ఈ పెగిలేటెడ్ ఇన్సులిన్ ఇచ్చి దాని ద్వారా మనం ఎలాగా మనం రక్తంలోకి దాన్ని పంపిస్తున్నాం, అలాగే రక్తంలో గ్లూకోజ్ ఎంత తగ్గుతుంది అనేటువంటి పరిశోధనలు జరిగాయి. ఇంకా తర్వాత గత 20-30 సంవత్సరాలుగా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాను. ఇప్పుడంతా నానో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ అని 100 నుంచి 300 నానో సైజు ఉన్నటువంటి ఆ పరిమాణం ఉన్నటువంటి చిన్న చిన్న పార్టికల్ రూపంలో చిన్న చిన్న ముక్కల రూపంలో ఈ ఇన్సులిన్ తయారు చేయడం మొదలుపెట్టారు. దాన్ని మైక్రో ఎన్కాప్సులేషన్ అంటారు. కాకపోతే ఏంటంటే ఆ మందు ఇప్పుడు కొంతవరకు అభివృద్ధి చెంది దాదాపు మార్కెట్లోకి రావాల్సినంత అభివృద్ధి చెందిన మందు అయితే స్పీడ్గా పనిచేసే మందు అంటే పోస్ట్ ప్రాండియల్ ఇన్సులిన్ అనమాట. అంటే వేసుకున్న గంటన్నర లోపలే రక్తంలో దాని ప్రభావం కనిపించి రక్తంలో గ్లూకోజ్ తగ్గిస్తుంది, తొందరగా తగ్గిస్తుంది అనమాట. అలాగే తొందరగా కరిగిపోతుంది కూడా. కాబట్టి ఈ ట్యాబ్లెట్ని 15 మిల్లీగ్రాములు కానీ 30 మిల్లీగ్రాములు కానీ రోజుకు 3 సార్లు 4 సార్లు వేసుకోవాల్సి ఉంటుంది. దీని గురించిన పరిశోధనలు దాదాపు పూర్తయిపోయినాయి. కాబట్టి ఇది ఎప్పుడైనా మార్కెట్లో రావచ్చు. ఇది మన భారతదేశంలోనే తయారు చేశారు.
ఇన్సులిన్ మాత్రలపై ప్రస్తుతం ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? ఇప్పుడు జరుగుతున్న కొత్త పరిశోధనలు ఏంటంటే మైక్రో పార్టికల్స్, నానో పార్టికల్స్ ఇవన్నీ కూడా ఇన్సులిన్ అనేది వెంటనే గంటన్నరలోనే బయటికి రాకుండా దాదాపు 4 గంటల నుంచి 6 గంటల తర్వాత, అంటే నోటి ద్వారా తీసుకున్న 4-6 గంటల తర్వాత రావడం. అంటే ఏంటంటే జీర్ణాశయంలో ఇది జీర్ణం కాదు, నోట్లో ఎంజైమ్స్ దాన్ని పాడు చేయవు, చిన్న ప్రేవుల్లోని ఎంజైమ్స్ కూడా దాన్ని ఏం పాడు చేయలేవు. అది మొత్తం ఎలా ఉందో అలాగే ఈ మైక్రో క్యాప్సిల్ రూపంలో నానో పార్టికల్స్ ఇలియోసీకల్ జంక్షన్ అంటారు. అంటే చిన్న ప్రేవుల్ని దాటిపోయి, చిన్న ప్రేవుల్లో నుంచి కూడా దాటి పెద్ద ప్రేవుల మొదటి భాగం ఇలియోసీకల్ జంక్షన్ వరకు వెళ్ళి అక్కడ అది ఇన్సులిన్ని బయటకు వదులుతుంది అనమాట. అక్కడ ఎందుకంటే పైన యాసిడ్ మీడియము, తర్వాత పిహెచ్ ఆల్కలైన్ మీడియం అంటారు కదా, ఇలా ఈ మీడియంలో అది స్టేబుల్గా ఉంటుంది. అంటే పార్టికల్ విడదీయకుండా కిందకి వెళ్ళగానే ఇలియోసైకల్ జంక్షన్ వరకు వెళ్ళిన తర్వాత, అంటే 4 గంటలు 6 గంటల్లో తర్వాత ఇలియోసైకల్ జంక్షన్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ అందులోంచి ఇన్సులిన్ రావడం మొదలుపెట్టి ఆ ఇన్సులిన్ అక్కడి నుంచి లివర్లోకి వెళ్ళి కాలేయంలోకి వెళ్ళి ఆ కాలేయం నుంచి దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. అంటే మనకి ప్రాండియల్ ఇన్సులిన్ అనేది దాదాపు పూర్తిగా తయారైపోయింది. ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ అంటే మన బేసల్ ఇన్సులిన్ అనమాట, 12 గంటల పాటు పనిచేసే ఇన్సులిన్ కూడా దాదాపు దానికి సంబంధించిన పరిశోధనలన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి కార్యక్రమాలు. కాబట్టి ఇవి కూడా కొన్ని తొందరలోనే వీటి యొక్క ఫలితాలను కూడా మనం చూడవచ్చు. త్వరలోనే ఇన్సులిన్ మాత్రలు అందుబాటులోకి రావచ్చని ఆశించవచ్చా? భారతదేశంలోనే ఎన్నో చోట్ల ఇన్సులిన్ నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్ యొక్క ప్రయోగాలు జరుగుతున్నాయి, విజయవంతంగానే జరుగుతున్నాయి. కాబట్టి మరి కొద్ది సంవత్సరాల్లో మనం చూడవచ్చు. ఇవన్నీ కాకుండా సబ్లింగ్వల్ ఇన్సులిన్ అని, ఇది కూడా మన భారతదేశంలోనే తయారైంది. సబ్లింగ్వల్ అంటే నాలుగు కింద ఒక టాబ్లెట్ రూపంలో పెట్టుకునే ఇన్సులిన్ అనమాట. అది కూడా భారతదేశంలోనే తయారవుతుంది. ఇవన్నీ కూడా కొన్ని సక్రమైన సత్ఫలితాలు రావటం అనేది ఆశావహంగా ఉంది. కాబట్టి మేమందరం రాబోయే కాలంలో కొద్ది సంవత్సరాల్లోనే మరి ఇన్సులిన్ ఇంజెక్షన్ బదులుగా నోటి ద్వారా ఓరల్ పిల్స్ అనమాట వాడచ్చు అని చెప్పి మా అందరికీ కూడా చాలా ఆశాజనకంగా ఉంది. దాదాపు 30-40 సంవత్సరాల రీసెర్చ్ ప్రయోగాలన్నీ కూడా విజయవంతంగా నడుస్తున్నాయి. కాబట్టి ఓరల్ ఇన్సులిన్ రావచ్చు అని చెప్పి మేమందరం చాలా నమ్మకంగా ఉన్నాం. టాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్ తీసుకోవడం అనేది మధుమేహులకు నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి. ప్రతిరోజు సూదిపోట్ల బాధలు, నొప్పి వంటి ఇబ్బందులు లేకుండా షుగర్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో ఒక గ్లాసు నీళ్లలోకి కొద్దిగా చింతపండు, కొంచెం బెల్లం కలిపిన నీళ్లను నిత్యం తాగడాన్ని అలవాటు చేసుకోండి. తీవ్రమైన ఎండదెబ్బ, దప్పికల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.